మోషే గారు మరి స్వార్థ చేస్తున్నారు. వారు మరి అనేకమైన దినాల నుంచి మధ్యన రావాలని ఆశపడుతున్నారు. మరి ఈ దినము మన మధ్యలోనికి వారు వచ్చుట నిజంగా చాలా అద్భుతమైన ఆశీర్వాదము. వారిని బట్టి ఒకసారి ప్రభు నామను మహింపరుచుకుంటూ మరి సమయమును వారికి అందిస్తున్నాను. మరి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరుచుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మంచిదండి. దేవుని మహాకృపను బట్టి మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరొక శ్రేష్టమైన ఒక నూతన నెలలో ఇలా 3వ తారీఖున ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. మరి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మరి మొదటగా దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా ఆత్మీయ దైవజనులు మోషే గారికి, జయరాజయ్య గారికి, అలాగే ఇక్కడ స్థానికంగా మమ్మల్ని ప్రేమిస్తూ 24 సంవత్సరాలు మరి పరిచయమైన మరి దైవజనులు డేవిడ్ అన్నయ్య గారికి, ప్రత్యేకమైన వారి కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు మరి చక్కటి సాక్ష్యాన్ని అందించిన దైవజన మరి సువార్థికులు కూడా వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరికీ వందనాలమ్మా. మంచిదండి. దేవుని వాక్యంలో చదువుకొని మన త్వరగానే వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దామండి. ఒక చిన్న చరణం పాడుకొని ప్రభుని మహింపరుద్దాం. నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు, ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, నిన్ను విడిచి లోకములో సౌలు వలె తిరిగాను, నిన్ను మరిచి యోనాల నిద్రలో ములిగాను, నిన్ను విడిచి లోకములో సౌలు వలె తిరిగాను, నిన్ను మరిచి యోనాల నిద్రలో ములిగాను, ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు, ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. ప్రభు స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యంలోంచి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసిన తర్వాత చిన్న ప్రార్థన చేసి నా సందేశాన్ని ప్రారంభిస్తానండి. 66వ కీర్తన గ్రంథంలోంచి 66వ కీర్తన 17 వచ్చిన కాంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథాలను తెరిచిన వారు మూసుకొని కాదు కానీ తెరిచి దేవుని వాక్యాన్ని మీరు చదవడానికి ప్రయత్నించేయండి. ఒకవేళ చదవలేకపోతే మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండును. ఈ మాట మీరు గమనించారు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కుడి చేత్తో పైకి ఎత్తు పట్టుకొని చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మా ప్రేమ గల తండ్రి, కృపామయుడ, దయమడి నీకు వందనాలు. మమ్మల్ని 4 నెలలు కాసి కాపాడి ప్రభువా, ఈ 5వ నెల 3వ తారీఖున ఈ ప్రాంతంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ సేవకుల ద్వారా మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి నీకు ఈ రాత్రి సంపూర్ణమైన ఈ రాత్రి ప్రార్థనలో నాయన మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడానికి మా జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టము ప్రార్థనా జీవితం ఎలా కలిగి ఉండాలో
కొన్ని నిమిషాలు నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడి సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తామండి హల్లెలూయా. మంచిదండి. ఈ రాత్రికాల సమయంలో మరి మీరు చాలా విలువైన సమయాన్ని ప్రభువుకి ఇచ్చారు. మరి చక్కగా మరి రాత్రి మరి మనం సుఖాన్ని నిద్రను పక్కన పెట్టి దేవుడు 4 నెలలు మనల్ని కాసి కాపాడినందుకు ఈ యొక్క 5 నెలలు ఇచ్చిన సంపూర్ణ రాత్రిని ప్రభుని స్తుతించడానికి ప్రభు మరొక అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదివిన మాటను ఇది చివరిలో మీకు ముగింపులో నేను పూర్తి చేస్తాను. ఒకటే అండి, ఏమండి, మన 66వ కీర్తనలో 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. ఈ మాట మీ మనసులో పెట్టండి. దీనికి జవాబుగా చివరిలో మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజమే, క్రైస్తవులు అనబడిన మనము, దేవుని పిల్లలు అనబడిన మనము ఒకప్పుడు లోకంలోని పాపంలో ఉన్నవారమే. దేవుడు అంటే ఎరగనంటి వారమే. భయం అంటే తెలీదు, భక్తి అంటే తెలీదు, గౌరవం అంటే తెలీదు, ఏమండి, విశ్వాస జీవితం అంటే తెలియదు. చాలా రకాలుగా మనకి దేవుని గూర్చిన ఉన్నతమైన సంగతులు మనకు తెలియదండి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు తన సంకల్పం చెప్పినా, తన ప్రేమ చెప్పినా మనల్ని రక్షించుకొని ఈ లోకము వేరిగా మనల్ని కాపాడి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మందిరములోనికి, దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఒక శ్రేష్టమైన అవకాశం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లోని క్రైస్తవులు అని పిలువబడిన సందర్భాలు 2 సందర్భాలు కనబడతాయండి. బైబిల్ మీరు ఎక్కడ చదివినా సరే క్రైస్తవులు అనే మాటను బైబిల్లో 2 సార్లే రాశారు, ఇంకెక్కడా కనబడదు మీకు. అపోస్తుల కార్యము 11:26లో ఉంటుంది. రెండోది పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో కూడా ఉంటుంది. ఏమండి, ఆనాడు శిష్యులనే క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అనబడిన వారికి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. దేవుడు ఈ లోకంలో అనేక మంది, మీరు దేవుని పిల్లలు కదా, మీరు దేవుని నమ్ముకున్నారు కదా. ఎందుకు ఈ మాట అంటారంటే, ఏదైనా సందర్భంలో మనం తప్పు చేసినప్పుడు కానీ, పొరపాటుగా మాట్లాడినప్పుడు కానీ, ఏమండి, మన నోట వ్యర్థమైన మాటలు వచ్చినప్పుడు, మీరు దేవుని పిల్లలు కదా, మీరు ఇలా మాట్లాడకూడదు కదా, మీరు దేవుని పిల్లలు కదా, మీరు బూతులాడకూడదు కదా అనే సందర్భాలు ఎన్నో మనకి ఎదురవుతుంటాయండి. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన గురించిన సంగతులు, ప్రభువు మన ప్రార్థన ఆలకించాలంటే, ప్రభువు మనం వినాలంటే ఏముండాలంటే మన హృదయములో పాపము ఉండకూడదు. పాపం అంటే ఏంటండి పాస్టర్ గారు మీరు అనుకోవచ్చు. ఎవరినైనా చంపితేనే పాపమా, లేదంటే ఎవరితోనే ఏమండి ఏదైనా సంబంధం లేని స్నేహం చేస్తేనే పాపమా అని చాలాసార్లు మనం అనుకుంటాం. మేము ఏం పాపం చేయలేదు కదా అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలోని ఆయన ఇచ్చిన ఆజ్ఞ అన్నింటిలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, ఏమండి, నీ పొరుగువాని నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించకపోవడం కూడా పాపమే. నువ్వు అబద్ధమాడము పాపమే. నీ యొక్క సహోదరులతో సమాధాన పడకపోవడము అబద్ధమే. నీ స్నేహితులతో నువ్వు ప్రేమగా మాట్లాడకపోవడము పాపమే. ఏమండి, నీ యొక్క చుట్టూ ఉన్న వారితోటూ మీరు సమాధానం కలిగి వారితో ప్రేమగా లేకపోవడం కూడా పాపమే. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక విలువైన కానుక తీసుకుని వస్తే ప్రభువారు ఒక మాట అంటారు, మీకు తెలిసిన సందర్భాలే. ఆ చెయ్యి పట్టుకొని ఏంటి వేస్తున్నావు అంటే, కానుక వేస్తున్నానంటే, నీ కానుక కాదురా నాయన నాకు కావాల్సింది, మొదట నువ్వు వెళ్ళి ఎవరితో నీ సహోదరుతో నువ్వు సమాధానపడి అప్పుడొచ్చి నాకు కానుకేయి. అంటే సమాధాన పడలేని మనస్తత్వం కలిగిన వారు నేటి సంఘంలో కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ప్రభు వల్ల తీసుకుంటారు. ప్రభు వల్ల ఒకవేళ ఇస్తున్నప్పుడు ఒకవేళ వారితో సమాధానం లేకపోతే, కొంతమంది ఈవిడిస్తే ఆవిడ తీసుకోదు, ఆయన ఇస్తే ఈయన తీసుకోదు. ఏమంటే వందనాలు చెప్పుకోరు, ఒకరికొకరు కృతజ్ఞత చెప్పుకోరు, ఒకరికొకరు థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోరు, ఒకరికొకరు సమాధానంగా ఉండరు, ఒకరికొకరు ప్రేమతో మాట్లాడరు, ఒకరితో ఒకరితో ఏమంటే మొక్కలు అటు ఇటు తిప్పేసుకుంటారు. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన పాపములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదు అంటున్నాడు, నాయన నేను చేసే ప్రార్థనలలోను నేను ఆ హృదయంలో పాపం పెట్టుకొని నీ గురించి ఒక కొత్త కీర్తన పాడి నేను స్తుతించినప్పటికీ
ఆ కీర్తన ద్వారా నేను మహిమపరిచినప్పటికీ నా హృదయములో పాపం నుంచి ఒకవేళ నీ ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మాకు ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, ఏమంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంత అవ్వచ్చు, కానీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనేది ప్రాముఖ్యమైనదండి. అందుకని అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో ఆ మొదట 5వ వచనం అంటాడు, మీరు దేని కొరకు శ్రమ పెడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు, అసలు దేని కొరకు ఈ భక్తి చేస్తున్నారు, దేని కొరకు మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని కొరకు మీరు దేని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఏమండి అసలు ఆ దేవుని రాజ్యానికి యోగ్యులా కాదా మీరు అని పరిశోధించుకోండి అని అంటాడు. ఎందుకన్నాడంటే ఆనాటి తెస్సలోని సంఘాల్లో కూడా అనేక సందర్భాల్లో వారు పడిపోయినట్టుగాను, వారు జారిపోయినట్టుగాను, ఆత్మీయంగాను వారు తొలగిపోయినట్టుగా పౌలు గారికి తెలుసు కాబట్టి ప్రతిసారి ఆ సంఘానికి వెళ్ళి వారిని సరిచేస్తుండేవాడు. నిజమే, నేటి సంఘమైన మనము కూడా మనము చేసే భక్తి దేనికోసమంటే ఆ దేవుని రాజ్యములో ఉండడం కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ప్రార్థన అనేది 3 సంగతులుగా నేను చెప్పేసి నేను ముగిస్తానండి. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ఉదయం చేయాలి, మధ్యాహ్నము చేయాలి, సాయంకాలం కూడా ప్రార్థన చేయాలి. మీకు కొన్ని వాక్యాల ఆధారాలు చూపిస్తాను చూడండి. 55వ కీర్తన ఏమంటే నేనే తరుతాను చదువుగా. 55వ కీర్తన 16వ వచనంలోంచి, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. 17వ వచనం జాగ్రత్త గమనించండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉదయకాలమే లేచిన వెంటనే స్త్రీలు చీపురు పట్టుకోవడం కాదు, కానీ పురుషులు పేపర్ పట్టుకొని ఏమండి వెళ్ళిపోవడం కాదు, కానీ ఉదయకాలము లేచిన వెంటనే దేవుని సన్నిధిలోని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ప్రార్థన చేసింది ఎవరో తెలుసా అండి? దావీదు మహారాజు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ ఉదయకాలమే లేచి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి తన రాజు వస్త్రాలను పక్కన పెట్టి గోనుపట్ట ధరించుకుని బూడిదలో కూర్చొని ఉదయకాలమే దేవుణ్ణి ధ్యానిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేసేవాటండి. ఇప్పుడు ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. సంఘం క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేసేవారు లేరు, ఈ దేశం కోసం ప్రార్థన చేసేవారు లేరు, ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలని వారి కోసం ప్రార్థన చేసేవారు లేరు. అసలు సమాధానమే ఉండదు, వారి కోసం ఏం ప్రార్థన చేస్తారు? వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు తెలుసండి? అన్యులు కాదండి, నేటి క్రైస్తవ సంఘాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎంత వాక్యం అనేక మంది సేవకులను తీసుకొచ్చి విలువైన ధనాన్ని ఖర్చు పెట్టి మీకు అనేక రకమైన సందేశాలు చెప్తుంటే అది బిల్డింగ్ల వరకే ఉండిపోతుంది తప్ప అది హృదయంలో ఉంటలేదండి. దయచేసి ప్రేమైన దేవుని సంగమా, దావీదు అంటున్నాడు, ఉదయకాలమే లెగిసి నా దేవుని స్తుతిస్తాను, మధ్యాహ్నకాల సమయంలో నా దేవుని ఆరాధిస్తాను, సాయంకాల సమయంలో నా దేవుణ్ణి స్తుతిస్తాను. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసండి? ఉదయకాలం లేచిన వెంటనే దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అలాగే మధ్యాహ్నం అవకాశం ఉన్నప్పుడు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. రాత్రికి ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఆ కుటుంబ ప్రార్థనలో నీ బిడ్డలను కూర్చోబెట్టి చక్కగా దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ వారిని ప్రార్థనలో నడిపించినప్పుడు ఆ కుటుంబం గొప్ప ఆశీర్వాదంగా ఉంటుందండి, గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. చాలామంది కుటుంబ ప్రార్థనలు లేవండి. అడిగితే నా భర్త సహకరించరండి, నా భార్య సహకరించదండి, నా బిడ్డలు సహకరించరండి, ఇలాంటి సాకులు చెప్తున్నారు తప్ప అయ్యో నా భర్త నాతో కలిసి నా బిడ్డలు కలిసి నేను ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలని అసలు నీవెప్పుడన్నా ప్రార్థన చేస్తావా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కనీసం ఒక 15 మంది స్త్రీలు ఉన్నారు కదండి. ఇప్పుడు దేవుని వాక్యం దేవుడు అడుగుతున్నాడు, మీ భర్తలు ఎక్కడా, మీ బిడ్డలు ఎక్కడా? నేను కాదండి, దేవుడు అడుగుతాడు. లెక్క చెప్పవలసిన బాధ్యత అవుతుంది సార్, నీ సేవకుడికండి. మీ పాస్టర్ గారిని అడుగుతాడు, ఇదిగో నా కుమారుడా, నా సేవకుడు, నా దైవజనుడా, నీకు అప్పచెప్పిన గొర్రెలని ఎంతవరకు నువ్వు పెంచావు? రేపొద్దున తీర్పులో సమాధానం చెప్పవలసిన బాధ్యత అవుతుంది సార్, దేవుని సేవకుడిదండి. ఎక్కడున్నారు మీ భర్తలు, ఎక్కడున్నారు మీ పిల్లలు?
ఈరోజు నెలకొక్కసారి ప్రార్థనే, కనీసం 2 గంటల ప్రార్థన కూడా రాకపోతే దినమల్లా 24 గంటలు 12 గంటలు మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, మన కుటుంబాలను పోషించుకుంటున్నాం. మీ పిల్లలు అనుకుంటున్నారు, మా పిల్లల్ని ఇంటికాడ విడిచిపెట్టామండి, సెల్ ఫోన్ టీవీ ఇచ్చేసామండి, వాడంతటి వాడు ఉంటున్నాడు, నేను వచ్చేసాను కదండి అయ్యగారు. కాదండి, మీ సెల్ ఫోన్ ఇచ్చి మీ పిల్లల్ని కంట్రోల్ చేస్తారని అనుకుంటున్నారు, కానీ సెల్ ఫోన్ అనేది అపవాది సంబంధది. మీ పిల్లల్ని కంట్రోల్ చేయడం కాదు, మీ పిల్లల్నే సెల్ ఫోన్ కంట్రోల్ చేస్తుందండి. అప్పుడు దానివల్ల ఏమో తెలుసా, నష్టం వస్తుంది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు మన తరాని తర్వాత ఒక మంచి సంతానాన్ని, మన పిల్లలను దేవుళ్ళని ఎలాగ పెంచాలో నేను చెప్తాను. అలా పెంచిన వారు దైవజనులు మన ఎదురుగుండా ఉన్నారండి. మోషయ్య గారు ఉన్నారు. వారి పిల్లలందరినీ కూడా దేవుని సేవకురాలుగా కుటుంబం అంతటిని బిడ్డలందరినీ కూడా దేవుని సన్నిధిలో నడిపించారండి, దేవుని సేవకులుగా పోషించారు. ఇప్పుడు మరి మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? దేవుని మందిరంలో ఉంటున్నారా? అందుకే అన్నాడు దావీదు అంటున్నాడు, ఇదిగో మనం ఏం చేయాలి తెలుసా, ఉదయకాలమే లెగిసి ప్రభువా, నా భర్త, నా బిడ్డలు, మీ కుటుంబం అంతా కలిసి దినమల్లా నేను స్తుతించాలయ్యా, నేను ఆరాధించాలి. నీగో నా భర్త మనసు మార్చు, నా బిడ్డల మనసు మార్చు, మేమందరం కుటుంబ ప్రార్థనగా ఉండడానికి అవకాశం దయచేయి ప్రభువా అని అసలు వ్యక్తిగతంగా మనం బాధ్యత కలిగి ప్రార్థన చేయాలండి. ప్రార్థనలో చాలా సంగతులు ఉన్నాయండి. ఏమండి, ఈ ప్రపంచంలోని అనారోగ్యం కోసం ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, శ్రమలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, రాజులైన యాజక సమూహం ఏమండి, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఏమండి, నాయకుల కొరకు, మనుషులకు, అందరి కొరకు మీరు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన విన్నపములు మీ దేవునికి తెలియచేయాలి. ఈ రాత్రి మనం చేసే తెలుసా, అనేకమైన సందర్భాల కోసం మనమందరం చేయబోయే విజ్ఞాపన ప్రార్థన అండి. విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చాలామందికి విసుగు వస్తుంటుంది. సంఘం ఎంతో నాకు తెలియదు, కానీ కొద్దిమంది వచ్చారు ఈరోజు ఆన్లైన్ ప్రార్థనలు అనే దగ్గరికి రాలేకపోతున్నారండి. చాలా అలసిపోతున్నారు పాపం కదండి. కానీ ప్రభు వాక్యం ఉంది, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. నెలలో ఒక రోజు కూడా కాదండి అసలు చెప్పాలంటే, ఒక 2 గంటలు 3 గంటలండి. 2 గంటలు 3 గంటలు ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమనిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఈ పని చేస్తున్నాయంటే ఈ కాళ్ళు పని చేస్తుంది, గుండె పని చేస్తుంది, ఈ కళ్ళు పని చేస్తున్నాయంటే ఆయన ఇచ్చిన కృప. ఆయన స్తుతించడానికి, ఆయన ప్రార్థించడానికి రాకపోతే, ఒకవేళ దేవుడు మంచం ఎక్కిస్తే, బలహీనం వస్తే, ఇలాంటి చాలా సంగతులు ఉన్నాయి. చెప్తూ ఆలోచిస్తే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుందండి. కానీ దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్పింది, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిని మహిమపరచకపోతే ఒక దినాన్ని లెక్క చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. చూడండి, ప్రార్థన కూడా వస్తున్న మరి ప్రాముఖ్యమైన లక్షణం మీద లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం అండి. నేను చదువుతాను త్వరగా. 18వ అధ్యాయము 1వ వచనము చూడండి. వారి విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వారి విసుగక. ఈరోజు మన చేసే భక్తిలో అతి ప్రాముఖ్యమైనది తెలుసండి ప్రార్థన. ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది ఒక ఎన్నెపొస్తు లాంటిది. ప్రార్థనకు ఏమంటే ప్రార్థన విషయంలో విసుగుదల అనేది ఉండకూడదండి. విసుగు అనేది ఉండకూడదు. ఎందుకో తెలుసా, బైబిల్లో ఉన్న 40 మంది గ్రంథకర్తలు ఉన్నారు. ఈ 40 మంది కూడా ప్రార్థించే మంచి గ్రంథకర్తలండి వారు. ఏమండి, నెహెమీయా ప్రార్థన చేశాడు కదండి, ఎస్తేరు ప్రార్థన చేసింది, దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన ఏమండి, దానియేలు ప్రార్థన చేయకముందు ఒక ఆర్డర్ వచ్చింది, నువ్వు ప్రార్థన చేయకూడదు, నాకు ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నారు, సింహాల బోనులో వేసాడు. అయినప్పటికీ కూడా ఏమండి, ఆయన యథాచితగా వెళ్ళి ఆ యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరిచి ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, సింహాల బోనులో వేయడానికి సిద్ధపరిచారు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి, ఆ సింహాల కంట ముందు దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాల కంట ముందు ఆయన ఉండి దానియేలుకు తోడుండి దానియేలుని రక్షించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే, మన హృదయంలో పాపం లేకుండా ఉంటే దేవుడు తప్పనిసరిగా ప్రార్థన ఆలకించి ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దానియేలుకు తోడుగా ఉండడం కారణం ఏంటో తెలుసా, దానియేలు హృదయంలో పాపం లేదండి.
దేవుని హృదయం కలిగి ఉన్నాడు ఆయన. అందుకని దేవుడు దానియేలుకు తోడున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్గోలను అగ్నిగుండంలో వేసేయడానికి సిద్ధపడ్డారు. మీరు వేసేసినా పర్వాలేదు, అగ్నిగుండం కంటే ముందు 4వ వ్యక్తిగా దేవుడు వారితో ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? ప్రార్థన అండి. ఏంటండి? ప్రార్థనే. ఏమి చేయలేదు వారు, అద్భుతాలు చేయలేదు, మహిమలు చేయలేదు, కార్యాలు చేయలేదు, మంత్రాలు చేయలేదు, మాయలు చేయలేదు. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే సింహాల బోనులో దానియేలుకు తోడున్న దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్గోలకు అగ్నిలో దేవుడు తోడుగున్న దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు అండి. దేవునికి ఇప్పుడు తెలుసా, మన హృదయములో పాపము ఏమండి విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటాడు. అయితే దానికి కావలసిన ఒక మంచి లక్షణం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు విసుగుదల అనేది ఉండకూడదండి, ఉండకూడదు. చూడండి, మరో 2-3 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. రెండోది మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం కూడా నేను చదువుతున్నాను. చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వలె ఉండవద్దు. ఏంటంటే అండి, ప్రార్థన చేసేటప్పుడు ఏమి ఉండకూడదు అంటే అండి, అమ్మ చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు ఏమి ఉండకూడదంట? వేషధారణ అనేది ఉండకూడదు. ఎందుకు ఈ ప్రభు ఈ మాట చెప్పారు వేషధారణ అని? ఆనాటి దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలైన వారు, దేవుని ప్రజలైన వారు కూడా అలాగే ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజల విషయంలోని దేవుడు చాలా ఇసుకుపోయాడండి. ఎన్నో సందర్భాల్లో మనకు పాత నిబంధన గ్రంథంలో, నిర్గమాకాండలో, ద్వితీయోపదేశకాండలో కనబడుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ అనేది ఉండకూడదు. ఎందుకని? ఆ కారణం కింద చూడండి, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములో ఈదు మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొందరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎందుకు ఈ వేషధారణ అంటే, ఈ వేషధారణ చూసా, మన చుట్టూ ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, లేకపోతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయా సభలకు వెళ్ళినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి పెద్ద పెద్ద కేకలేసి ప్రార్థన చేస్తే అలాంటి వారికి దేవుడు ఇష్టం ఉండదంటండి. ఏంటంటే అందుకనే వారు తమ ఫలము పొందరని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరి కోసం? ఈదు మూలల్లోని కేకలేసి, అరుపులేసి, శబ్దాలు చేసేసి మనుషులకు కనబడాలని, లేకపోతే పాస్టర్ గారికి బాగా కనబడాలని ఇలాంటి వేషధారణతో మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఆలకించను. వాక్యం ఖచ్చితమండి. ఇక్కడ చూడండి, ఇంకో మంచి మాట మనకు కనబడుతుంది. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే అండి, నువ్వు 6వ వచనం ఉంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికే ప్రార్థన చేయవలను. ఏంటంట? ప్రార్థన అనేది ఒక సామాన్యమైన మనిషితో మాట్లాడేది కాదండి. ప్రార్థన అనేది ఒక అధికారితో మాట్లాడింది కాదండి. ప్రార్థన అనేది ఎవరో మన స్నేహితులతో మాట్లాడేది కాదండి. ప్రార్థన అనేది ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడేదండి. ప్రార్థన మనం దేవునితో మాట్లాడుతున్నామండి. ఈరోజు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే అవతల సెల్ ఫోన్ ఉంటే యువతల సెల్ ఫోన్తో ఫోన్ చేస్తేనే ఆ మనిషి మనకి రిసీవ్ చేసుకుంటాడు కదండి. ఇప్పుడు దేవుడి దగ్గర సెల్ ఫోన్ లేదు, మన దగ్గర సెల్ ఫోన్ లేదు. మాకున్న సెల్ ఫోన్ ఒకటే, ఒక సెల్ ఫోన్, అది ప్రార్థన సెల్ ఫోన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మన దగ్గర ఈ సెల్ ఫోన్ కానీ విరిగి నలిగిన హృదయముతోని ఏమండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర ఏ సెల్ ఫోన్, ఏ టవర్ లేదు, కానీ ఆయన మనల్ని చూసి మన పట్ల కనికరము కలిగి, ప్రేమ కలిగి ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడండి. కానీ బట్ వన్ కండిషన్ ఏంటి చూస్తా, వేషధారణ ఉండకూడదు, విసుగు ఉండకూడదు, పాపము కూడా ఉండకూడదు. అవన్నీ లేకుండా చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మూడోది, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. చదువుతున్నాను, 11 నుంచి చదువుతున్నాను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, పేజీ నెంబర్ 142, క్రొత్త నిబంధన అండి. ఆ శక్తి విషయంలోని మాంజులు కాక ఆత్మయందు తీవ్ర గలవారై ప్రభువుని సేవించండి. చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి
ఉండండి. ఏంటంట ప్రార్థన యందు ఏముండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. అలాగ ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన ద్వారా ఒక గొప్ప దైవజనుడిని ఈ లోకానికి మరి అందించిన ఒక స్త్రీ ఉంది. మరియమ్మ కాదు కానీ ఒక స్త్రీ ఉంది. ఎవరైనా చెప్తారా? అన్న. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాకి పిల్లలు లేరు కదండి. ఆ సందర్భం అంతా నేను చూపిస్తలేదు కానీ పిల్లలు లేనప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరుతో మొరపెట్టినప్పుడు దానికి ముందు చాలా అవమానాలు జరిగినాయి. దానికి ముందు చాలా అవమానాలు పడ్డది ఆమె. కానీ ప్రార్థన మందు మాత్రం పట్టుదల మాత్రం విడిచిపెట్టలేదు. కానీ ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే అన్న గర్భంలోంచి ఒక ప్రవక్తను, ఒక దైవజనుడు, ఒక సేవకుడుని ఆ యొక్క అన్న గర్భంలోంచి పుట్టించాలి. కాబట్టి ఇది దేవుని ప్రణాళిక ఏర్పాటు. కాబట్టి ఆ గర్భఫలం ఇచ్చే ముందు, ఆ బహుమానం ఇచ్చే ముందు కొంత శ్రమ వచ్చింది. అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమండి, నిరీక్షణ గలవారై ఏమండి శ్రమ మందు ఓర్పు కలిగి పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆ అన్న ప్రార్థన ద్వారా ఏమండి సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పట్టుదల కలిగ ప్రార్థన అండి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక సమస్య ఉంది, లేకపోతే మన ఇంట్లో కుటుంబంలో ఏదన్నా ఒక ఇరుకు ఉంది, ఇబ్బంది ఉంది, లేదంటే నా భర్త రక్షణ పొందలేదండి, మారు మనసు పొందలేదండి, నా బిడ్డలో మారలేదండి అని ఎవరన్నా ఉంటే వారి కొరకు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? అయ్యో నా భర్త రక్షింపబడలేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, అతను నశించిపోతాడు, అతడు దేవుని రాజ్యంలో ఉండడమో అనే ఒక నిరీక్షణతోటి ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేశారా? అయ్యో నా బిడ్డలు నా మాట వింటలేదు, దేవుని మందిరానికి రావట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు, వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? దేవుడు అడుగుతాడండి ఇవన్నీ ఒక దినాన్ని మనల్ని. నేను చెప్పాలి, మీరు కూడా లెక్క చెప్పాలండి. పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలండి. చూడండి, మరొక మాట మీకు నేను చూపిస్తాను. ఇంకా మనకు కావాల్సింది ఏమండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ 187 ఒక మాట ఉంది. మా మాటలో చూడదాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, మేము మీకు బోధించుతునేమనగా అక్రమంగా నడుచుకున్న వారులారా బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతి గలవారుపై ఉండండి, ఎవడైనను కీడుకు ప్రతిగా ఎవరికైనాను చేయకుండా చూచుకునిడి. చూడండి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులు అందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనదని అనుసరించి నడుచుకునిడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ఏం చేయాలంటే అండి, ఎడతెగక ప్రార్థన చేయండి. మరి చేస్తున్నామండి ప్రార్థన? దావీదులాగా, దానియేలులాగా, షడ్రక్ మేషక్ అబేద్గోలాగా ఏమండి, దావీదు చాలా సందర్భాల్లో ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుందండి. ఇక్కడ ఏం చేయమంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు ఈ తెస్సలోనికి సంఘానికి చెప్తూ ఆ ప్రార్థన చేసే ముందు అక్కడ ఉన్న పరిస్థితులన్నిటిని కూడా కొంత క్రమాన్ని నేర్పించాడు పౌలు గారు. ఆ క్రమం అందుకనే ఫస్ట్ ఏమంటున్నాడు, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. ఈనాడే కాదు కానీ ఆనాటి తెస్సలోని సంఘానికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. చాలామంది దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని వాక్యమును పట్టించుకోకుండా ఏమంటే ఏదో మందిరానికి వెళ్ళాము, ఆదివారానికి వెళ్ళాము వచ్చాములే అనుకున్నవారు తప్ప దేవుని వాక్య ప్రకారంగా ఉండేవారు ఎవరూ లేరండి. అందుకనే పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ మీరేం చేస్తారు అవన్నీ ముందు చెప్తూ అక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఎడతెగక మీరు ప్రార్థన. ఎడతెగక అంటే గ్యాప్ లేకుంటాను అసలు చేయగలమా 24 గంటలు? ఏమండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చేయలేం. కానీ అవకాశం వచ్చినప్పుడు, నెలకు ఒకసారి వచ్చింది ఈ అవకాశం కదా. ఈ మొదట శుక్రవారం దేవుడు 4 నెలలు కాసి కాపాడాడు ప్రభువారు. 4 నెలలు కాసి కాపాడి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, కుటుంబాన్ని రక్షించి, పోషించి, సంరక్షించి, కాసి కాపాడి దేవుని కృపను బట్టి ఇన్ని దినాలు పోషించిన దేవునికి ఈ యొక్క మొదట శుక్రవారం సంపూర్ణ రాత్రి వచ్చి మనం అసలు ఏమి చెల్లిస్తున్నాము? అందుకని ఆ కింద కూడా ఇంకో మాట ఉంటుంది చూడండి, అద్భుతమైన మాట నేను చూపిస్తాను చూడండి.
ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రతి విషయమందును 16 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. ఎవరి చిత్తం అంటే ఇది? ఏ విషయంలోనంట? ప్రతి విషయంలోని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇది ఏంటంట? దేవుని చిత్తం ఇది. ఎందుకని? దేవుడు 4 నెలలు కాపాడి మనల్ని సంరక్షించి పోషించి, దైవజనుడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలోని మొరపెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా మీ కుటుంబాలు క్షేమకరంగా ఉన్నవి, ఆ కుటుంబాలు రక్షింపబడ్డాయి, ఆ కుటుంబంలో సంతోషం ఉన్నది. ఒకవేళ కుటుంబంలో ఏదైనా శ్రమ వస్తే ఆ దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు ఆ శ్రమ నుంచి, ఆ కష్టం నుంచి విడిపించాడని కృతజ్ఞత కలిగి ఎక్కడ రావాలంట? దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. డి అంటే ఆర్డర్ అన్నమాట అండి, చెల్లించాలి. ఎవరు చెల్లిస్తున్నారు? ఏమి చెల్లించాం దేవునికి మనము? చాలామంది ఉపవాసం ఉంటారండి కదా. ఉపవాసం ఉన్నవారు ఒక మాట మీకు ప్రశ్నించి నేను చెప్పాలి. ఉపవాసం ఉంటారు కదా మీరు, అసలు ఉపవాస ప్రార్థన రోజున మీరు ఏం చేస్తారు చెప్పండి? ఉపవాసం ఉంటారు, మీరు భోజనం చేస్తారు, ఆ భోజనం తినరు కదా మీరు. ఆ భోజనాన్ని మీరు ఏం చేస్తారు? తెలిసిన వారు ఎవరైనా చెప్పండి, తప్పేమీ లేదు. కానీ నేను వాక్యంలోంచి మీకు చూపిస్తాను ఆ మాటను. యెషయా గ్రంథము, నేను దేవుడు ఈ స్థలానికి ఈ రాత్రికాల సమయంలో ఇంత శ్రేష్టమైన దేవుని మందిరములోని దేవుడు నాకు ఈ వాక్యానికి అవకాశం ఇవ్వడానికి దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నేను చేశానండి. నాకు దైవజనులు నేర్పించారు, ఆత్మీయ దైవజనులు. ఆ వాక్యం విన్నాము, నేర్చుకున్నాము, దాని ప్రకారంగా చేసాము కాబట్టి దేవుడు ఈ స్థలంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ స్థలంలో నేను ఉంటానని, ఈ రాత్రి నేను ప్రభు వాక్యాన్ని బోధిస్తానని కూడా నేను అనుకోలేదు, ఊహించలేదు. అందుకే శ్రీవన్ గారు ఒక పాట రాశాడు. ఆయన అనుకోలేదయ్యా నీ సన్నిధికి వస్తానని, ఊహించలేదయ్యా నీ పని చేస్తానని, అనుకోలేదయ్యా నీ సన్నిధికి వస్తానని, ఊహించలేదయ్యా నీ పని చేస్తానని. మాకు ముందే తెలుసండి దేవుని మందిరానికి వస్తామని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి? మనకెవరికి తెలియదండి. ఇది ఎవరంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రణాళిక జగత్ పునాది వేయక మునిపే, తల్లి గర్భంలో రూపించక మునిపే మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని ఈ స్థలానికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసండి? మన ద్వారా దేవుని మహిమపరచాలి. ఇప్పుడు నశించబడిన మనల్ని రక్షించాడు దేవుడు. ఇప్పుడు నశించిపోతున్న ప్రజలు అనేక మంది మన చుట్టూ ఉన్నవారు, మన చుట్టూ నివసిస్తున్న వారి కొరకు మనం ఏం తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేయాలండి. అసలు ఎప్పుడైనా మన పక్క వారి కోసం ప్రార్థన చేస్తామా? ఇప్పుడు ఉపవాస ప్రార్థన కోసం ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. 6 నుంచి చదువు. దుర్మార్గులు కట్టులు విప్పుటకును, కాడిలను మేకులను తీయుటకును, బాధింపబడిన వారి విడిపించుటకును, ప్రతి కాడిని విరగొట్టుటకును నేను నేర్పించుకున్న ఉపవాసము కదా. ఇప్పుడు చూడండి. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సమ్మదుకు ముఖము తప్పించుకొనుటయు. ఈ మాట చూడండి. దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మేము ఒక దైవజనుడి ద్వారా నేర్చుకున్న సందర్భంలో ఉపవాస ప్రార్థన అంటే చాలాసార్లు తెలిసేది కాదు మాకు. అప్పుడు మేమేం చేసాం తెలుసండి, ఈ ఉపవాస ప్రార్థన కోసం ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. అది నేను చేశాను. ఉపవాసం ఉన్న రోజుని నాకు ఏదైతే ఇష్టమైతే ఆహారం ఉందో, నేను ఏ భోజనం అయితే తింటానో ఆ భోజనాన్ని వండించుకొని, ఆ మొదట వండిన భోజనమును అవన్నీ కూడా తీసి ఒక కవర్లో ప్యాక్ చేసుకొని, ఒక జత బట్టలు పట్టుకొని, ఒక సువార్త పుస్తకం పట్టుకొని, ఒక 20 రూపాయల జేబులో వేసుకొని, ఇప్పుడు బయలుదేరేవాడిని. బండి మీద బయలుదేరి కాకినాడ ప్రాంతం అంతా తిరిగేవాడిని. ఇంచుమించు మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగితే ఏదో ఒక మూలని లేవలేని స్థితిలో ప్రార్థన చేస్తామండి. చాలా ప్రార్థన చేస్తామండి. ఇంచుమించు 12 గంటల వరకు
ఎవరు కనబడేవారు కాదండి. చాలా తిరుగువని ఎండని. ఏంటి ప్రభు ఎవరు కనబడతలేదు, ప్రభు ఎక్కడున్నాడో చూపించంటే ఎక్కడో ఒక మూలనే ఉండేవాడు. ఆ చేతులు కాళ్ళు పాడైపోయిన వ్యక్తి ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకొక సహోదరుని సహాయం తీసుకొని సుందరపాలని ఉండేవాడండి. మీకు తెలుసు, ఇక్కడ కీబోర్డు వాయించేవారు సుందరపాల్ గారు. ఆయన అడగండి చెప్తారు. నేను ఆయన తీసుకుని వెళ్ళి ఆ వస్త్రాలు తీసేసి, అవి వచ్చి కాదు బ్లేడ్తో కోసుకోవాలండి, కత్తిరితో తీసుకొని కట్ చేస్తే కానీ వచ్చి కాదు, అట్లా కట్టేసి బట్టలు మార్చిపోయి అవన్నీ ఇప్పేసి ఈ బట్టలు తొడిగేసి ఆ చేతులు కడిగేసి ఈ భోజనం పెట్టి ఆయన చేత చిన్న ప్రార్థన చేయించి ఆ 10 రూపాయలు 20 రూపాయలు జేబులో పెట్టి ఒక సువార్త పుస్తకం వచ్చేవాడిని. ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంటండి? ఏమండి, వాక్యాన్ని సరిపోందే లేదా? మరి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అయ్యా మేము స్త్రీలు కదా, మేము ఎక్కడికి వెళ్తామండి ఉపవాసం ఉండి అని అనుకుంటారు. మంచిదే. మీ సంఘంలోని ఏమండి కొంత పేదవారైన వారికి, నిరుపేదల వారికి దేవుని సేవకులు సహాయం చేస్తుంటారు. అప్పుడు మీ భోజనం ఖర్చు 50 రూపాయలు ఖర్చు తీసుకొని ఆ 50 రూపాయలు లెక్కేసుకొని ఆ 50 రూపాయలు మీరు ఉపవాసం ఉన్న రోజున తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తే అది దేవుని సేవకులు వాడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమైన ఉపవాస ప్రార్థన, దేవునికి ఇష్టమైనది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయుల సంఘంలో మీరు ఏం చేసినా అసలు దేవుని చిత్తం ఏదో అది చేయండి అయ్యా. నేటి సంఘమైన ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, మీ దేవుని సేవకులు మంచి సేవకులు మీకు ఇచ్చారు. అనేక మంది దైవజనులను తీసుకొచ్చి విలువైన సందేశాలు మీకు వినిపిస్తున్నారు. ఎందుకోసమో తెలుసండి, మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేని కొరకు మీరు శ్రమ అనుభవిస్తున్నారు, దేని కొరకు ఈ భక్తి చేస్తున్నారు, దేని కొరకు విశ్వాస జీవితం చేస్తున్నారు. అసలు ఆ దేవుని రాజ్యానికి, ఆ దేవుని రాజ్యంలో ఉండాలని, అక్కడ యోగ్యమైన జీవితం అక్కడ ఉంది కాబట్టి మీరు అక్కడ ఉండాలని మీ సేవకురాలుగా ఎంతో కన్నీటి ప్రార్థన చేసి మిమ్మల్ని ఆత్మీయంగాను వాక్యములోను మిమ్మల్ని బలపరుస్తూ అనేక మంది సేవకులను తీసుకొచ్చి చక్కటి వర్తమానాలను అందిస్తున్నారు. కానీ మీ హృదయములో పాపము ఉన్నడల ఏ మాత్రము ప్రయోజనము లేదండి, ప్రయోజనమేమీ లేదండి. కానీ ఆ హృదయంలో ఏ పాపమో ఏమండి చిన్నదే అది సేదైంది, ఏమండి చిన్నదే అది పాపం అండి. అయ్యో నేను చిన్న అబద్ధమే ఆడతానండి, అది పాపమే. ఏమండి పరలోక రాజ్యానికి ఎవరు వారసులు అని చెప్పారంటే ప్రకటన గ్రంథంలో, ఏమండి అబద్ధమాడేవారు, నరహత్య చేసేవారు వీరా అన్నారు. వీళ్ళందరూ కూడా ప్రవేశింపరు. ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రభు ఏది చెప్పారో అదే రాయించారు, ఆయన ఏది చెప్పారో అదే జరుగుతుందండి. నేటి సంఘమైన మనము కూడా ఈ రాత్రికాల సమయంలో ఈ ఆల్నైట్ ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి. దేవుని సేవకులు మీకు ఏదైతే నేర్పించారో ఆ వాక్య ప్రకారంగా నేర్చుకొని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని సంతోషపెట్టేవారుగా, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ భక్తి జీవితంలోని మీరు ఎదగాలని కోరుకుంటూ మీ సేవకుడు ప్రయాసను, మీ సేవకుడు శ్రమను మీరు వృధాపరచగా ఉండకూడదంటే ఎలా తెలుస్తుంది తెలుసా? మీరు దేవుని మందిరానికి వచ్చి చేసే ప్రార్థనలు మీ కుటుంబాల్లో ఆశీర్వాదంగా ఉన్నప్పుడు అప్పుడు దేవజనం అంటారు, ఇదిగో ప్రభువా నీవిచ్చిన నా బిడ్డలందరినీ కూడా గొప్ప ఐశ్వర్యవంతులుగా నువ్వు చేసావు అంటే నా ప్రార్థన నువ్వు ఆలకించావని ఆ సేవకుడు ఏం చేస్తాడు సార్? మిమ్మల్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఆ మహిమ ద్వారా దేవుడు ఆనందిస్తాడు. ఆ ఆనందం ద్వారా మీ కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదము వస్తుందండి. బట్ వన్ కండిషన్ ఏంటి సార్? మీ హృదయములో పాపము ఉండకూడదు. అమ్మా దయచేసి ఒకవేళ నా సహోదరుతో నేను మాట్లాడాలి, నేను పలకరించాలి. నా ఇరుగు పొరుగు వారు చాలా కోపంగా ఉంటుందండి, నువ్వు క్షమాపణ చెప్పి పలకరించు. మా ఇరుగు పొరుగు వారు ప్రార్థన అంటే ఇష్టపడరండి, మోకరించి ప్రార్థన చెయ్యి. అనేక మంది నీ చుట్టూ ఉన్న ప్రజలు రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్న బిడ్డలోను నేను ఏమంటే 2 సంవత్సరాల కరోనా వచ్చి బ్రతికించింది ఎందుకో తెలుసా? మనం ఎంజాయ్ చేయడానికి కాదండి, ఆయన మహిమ కొరకు మనలను దేవుడు ఉంచాడు. ఈ యొక్క మాటలు ఈ రాత్రికాల సమయంలో ఈ విజ్ఞాపన ప్రార్థనలోని అనేకమైన సందర్భాలు ఉన్నాయి.
దేశం కోసం, ప్రజల కొరకు, ప్రపంచం కోసం, నాయకుల కోసం, అధికారుల కోసం, బలహీన కోసం, అనారోగ్యం వాళ్ళందరి కోసం కూడా ఈ రాత్రి కొంత సమయం విజ్ఞాపన ప్రార్థన చేస్తాము. అందరం కలిసి మనం ప్రార్థన చేద్దామండి. దేవుని సేవకులు మన ఈ కార్యక్రమాలు నడిపిస్తారు. ఆ కార్యక్రమంలో మనందరం కూడా ఏమంటే ఎడతెగక ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం చేసుకొని, ఒక నిర్ణయాన్ని తీసుకొని, ఒక ఒప్పందం తీసుకొని ఈ రాత్రి మనం వెళ్ళడానికి సిద్ధపడదామండి. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాకండి. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. దైవజనులు డేవిడ్ పోలయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు, ఆత్మీయ దైవజనులు కూడా వందనాలు. మీ అందరూ కూడా వందనాలు తెలుసుకుంటూ ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.